తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులైంది. ఒక ముఖ్యమంత్రి వ్యవహార శైలి గురించి తెలుసుకోవడానికి గాని, ప్రభుత్వం ఎలా ఉండబోతుందన్న దానిపై అభిప్రాయానికి రావడానికి గాని ఈ నెల రోజులు సరిపోవు. అయితే రేవంత్ రెడ్డిపై పలువురులో భిన్నాభిప్రాయాలుండేవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. నిజానికి చాలా మందికి రేవంత్ రెడ్డి గురించి సరైన అవగాహన లేదు. చాలా మంది ఆయనను తేలికగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డిలో లోతైన మనిషి ఉన్నాడని, నిర్దిష్టమైన ప్రణాళికతోనే ఆయన అడుగులు వేస్తారని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. నెల రోజులుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తున్న వారు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ రెడ్డిపై మా అభిప్రాయం సరైంది కాదని ఈ నెల రోజుల్లో తెలుసుకున్నామని ఇప్పుడు వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. 1-2 సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు ప్రకటించడం మినహా మిగతా విషయాలలో ఆయన పరిణితి ప్రదర్శిస్తున్నారు. అధికారుల నియామకాల నుంచి ప్రభుత్వ పరంగా సమీక్షల వరకు రేవంత్ రెడ్డి అనుభవం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా ఆయన పనితీరును గమనించాక రేవంత్ రెడ్డిలో ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు వలె కష్టపడుతున్నారు, రాజశేఖర్ రెడ్డిలా కలుపుగోలుగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వాన్ని సాఫీగా నడపగలుగుతున్నప్పటికీ ఇకపై అసలైన సవాళ్లు ఆయనకు ఎదురుకానున్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున రేవంత్ ప్రభుత్వానికి ఇంకా సుస్థిరత ఏర్పడలేదు. లోక్సభ ఎన్నికల గండం దాటితే గాని ఆయన రాజకీయంగా కుదురుకోలేని పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించలేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పడతారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు ఇప్పటికీ ఆయనను ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. రేవంత్ కింద పనిచేయడానికి ఒకరిద్దరు ఇప్పటికీ మానసికంగా సిద్ధపడలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరవలసిందిగా ఒకరిద్దరు మాజీ ఎంపీల వద్ద కొందరు ప్రతిపాదించగా రేవంత్ దగ్గర పనిచేయాలా అని చులకనగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అందరికీ తెలిసిన రేవంత్ రెడ్డిలా కాకుండా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమైన సమావేశాలకు సీనియర్ మంత్రులను ఆహ్వానిస్తున్నారు. పార్టీలో ప్రభుత్వంలో విభేదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తామంటే 1-2 తొందరపాటు ప్రకటనలు మినహా మిగతా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నెల రోజులలో రేవంత్ రెడ్డి మంచి మార్కులే సాధించారు. ఆయనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కూడా ఇప్పుడు తమ అభిప్రాయం మార్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో కూడా ఆయన పాలన ఇలాగే సాఫీగా సాగుతుందని చెప్పలేము. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. లోక్సభ ఎన్నికలే కాదు, 6 గ్యారంటీల అమలు వంటివి రేవంత్ సామర్థ్యానికి పరీక్షగా ఉండబోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఖజానా ఖాళీ చేశారని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రజలు ప్రభుత్వ ఆర్థిక కష్టాలను పట్టించుకోరు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఎదురు తిరుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో 1 సీటు కూడా గెలవలేకపోయారు. లోక్సభ ఎన్నికల నాటికి గ్రేటర్ వాసులలో ఫీల్ గుడ్ భావన కల్పించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది. అదే సమయంలో రాజకీయంగా సుస్థిరత సాధించవలసి ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న అభిప్రాయం బలంగా ఉన్నందున లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఏ మేరకు ఉంటుందో తెలియదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు భిన్నంగా రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సహాయ సహకారాలను అర్థించారు. అయితే కాంగ్రెస్ పొడగిట్టని నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారో లేదో తెలియదు. సొంత పార్టీలో కూడా పట్టు సాధించవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది. ప్రస్తుతానికి 39 మంది సభ్యుల బలంతో శాసనసభలో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపితే కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు సాధించి పెట్టడం రేవంత్ రెడ్డికి అతి పెద్ద సవాల్ అవుతుంది. ఈ సవాల్ను
అధిగమించగలిగితేనే తానేమిటో రుజువు చేసుకునే అవకాశం ఆయనకు లభిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా బలమైన ముద్ర వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేయగలిగితేనే ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇటు ప్రజల్లో అటు కాంగ్రెస్ కార్యకర్తల్లో తన నాయకత్వం పట్ల విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిపై ఉంది. ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగానే ఉంటున్నారు. ఆహార్యంలో కూడా ఎటువంటి మార్పు లేకుండా సింపుల్ గా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్నందున పార్టీ పరంగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చును గాని ఎమ్మెల్యేలను సంతృప్తి పరుస్తూ ఉండడమే ప్రధాన సమస్యగా ఉంటుంది. ఫిరాయింపులను ప్రోత్సహించే పక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి 6 గ్యారంటీలను సజావుగా అమలు చేయగలిగితే రేవంత్ రెడ్డి నాయకుడిగా బలపడిపోతారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగిన రేవంత్ ఈ లక్ష్యాలను సాధించలేకపోతారా? వేచి చూద్దాం.